వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ తీరుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చిందా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఊరట లభించినట్లేనా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చేస్తున్న విమర్శలు నిజమెంత? హైకోర్టు అక్షంతల నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కాలని ఎందుకు భావిస్తుంది? రేపటి కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇది వాటి మన డిబేట్ అంశం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి కృష్ణారెడ్డి గారు, బీజేపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రగౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు పావని గౌడ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామచంద్రగౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు నమస్తే అండి. రామచంద్ర గారు, ఎక్కడ జరిగింది లోపం? ఇన్నాళ్ళు కాళేశ్వరం అంశాన్నే ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ని ఇటు మానసికంగా బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ప్రతిష్టతను ఏదో ఒక విధంగా ఈ సందర్భాన్ని బట్టి జరిగిన అవినీతి అంటూ దిగజార్చాలని చాలా ప్రయత్నాలు చాలా గట్టిగా చేశారు. ఉన్న రెండున్నర మూడేళ్లలో అధికారంలో వచ్చిన మూడేళ్లలో ఎక్కువగా జపం చేసింది కాళేశ్వరమే మీ పార్టీ. చివరికి కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కొంత నిరుత్సాహం చెందినట్లు అర్థమవుతా ఉంది. దీని గురించి రేపు క్యాబినెట్ కూడా భేటీ అవకాశాలు కనబడుతున్నాయి. సుప్రీంకోర్టుకి ఎట్టాలంటున్నారు. అసలు ఏంది, ఎక్కడ జరిగింది పొరపాటు? కమిషను అంతగా నియమ నిబంధనలు పాటించకుండా ఉండటానికి కమిషన్ లోపమా, ప్రభుత్వ లోపమా? ఏమంటారు రామచంద్ర గారు? నమస్కారం అండి. కాళేశ్వరంకు సంబంధించి అందరికి నమస్కారం అండి. మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మిత్రులకు, పావని గౌడ్ గారికి, కృష్ణారెడ్డి గారికి అందరికి కూడా నమస్కారము. ఇది రాజకీయంగా ఇది మొదటి నుంచి కూడా ఈ రోజు కాదు, కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు, 12 సంవత్సరాల నుంచి జరిగే ఈ పోరాటంలో కాళేశ్వరం అని ఏటీఎం గా తయారైందని మొదటి నుంచి జరుగుతున్న వివరణ. దాంట్లో అధికారులు ఎంతో మంది బలి అయిండ్రు. దాంట్లో కూడా స్కామ్ లో కూడా బయట అయిపోయినారు. ఏడీలు అనుకోండి, దానికి సంబంధించిన ఎంప్లాయీస్. అది దీనికి ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఘోష్ కమిషన్ అనే నివేదిక చట్టబద్ధంగా ఉందని కోర్టు కూడా ఒప్పుకున్నది. కానీ వాళ్లకు ఈ రోజు ఇచ్చిన తీర్పు మాత్రము టెంపరరీగానే, అంటే మామూలుగా తాత్కాలికమైనది ఊరట కల్పించింది. దాని మీద ఏం చర్య తీసుకోవద్దు అనేది ఉంది. పర్మనెంట్ అనేది కాదు, అది తాత్కాలికంగానే ఉంది. దాని మీద అవకతవకలు జరిగినాయి. దాని మీద కాళేశ్వరం గురించి కట్టిన దాంట్లో నిజాన్ని అంటే టెక్నికల్ గా ప్రాబ్లం ఉందనేది ఒకటి ఉంది. దీనికి సంబంధించిన హైకోర్టు తీర్పుల్లో కాళేశ్వరం జరిగిన దాని అవకతవకల గురించి బాధ్యులైన వారికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. అది టెంపరరీగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు విషయాన్ని కూడా హైకోర్టు ఎక్కడ కూడా తప్పుపట్టినట్టు కమిషన్ నియామకాల్లో పూర్తిగా సమర్థించింది. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికల్లో ప్రస్తావించిన కొందరు బాధ్యతలపై చేసిన కామెంట్లు, రిమార్కు వారికి వేలెత్తి చూపే అంశాలను సంబంధించి పిటిషన్లకు నోటీసులు ఇవ్వలేదని, సాంకేతిక విధానమైన అంశాలని మాత్రమే హైకోర్టు తెలపడం జరిగింది. హైకోర్టు తీర్పు సిబిఐ విచారణకు అడ్డంకి కాదు. హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు. హైకోర్టు పూర్తి పనితీరును తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటుంది. రేపు క్యాబినెట్ అనుకోండి, తర్వాత అని అనుకోండి. ఇక్కడ ఎవరిని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1,00,000 కోట్ల బ్యారేజ్ 3 ఏళ్లలో కుంగిపోయిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కట్టిన ప్రాజెక్టు వాళ్ళ హయంలోనే కుంగిపోయింది అనేది కారణాలు ఏంటో తేల్చాలన్న బాధ్యత మా ప్రజా ప్రభుత్వంలో ఉంది. దాన్ని బట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రజల కళ్ళ ముందు కుంగిపోయింది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ లో ఏదో బ్లాక్ కుంగిపోయింది. ఆ బ్యారేజ్ దగ్గర వెళితే ఎవరికైనా కుంగిందనేది కనబడుతుంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కుంగిపోయింది. అప్పటికే దానికి అంటే ముఖ్యంగా ప్రభుత్వం కూలి అంటే మళ్ళీ రాకపోవడానికి కూడా కారణము అంటే కాళేశ్వరం మేడిగడ్డ దానికి సంబంధించే జరిగింది. అది కళ్ళము కూడా జరిగింది. ఇప్పుడు హైకోర్టులో ఇచ్చింది ఎవరికి క్లీన్ చిట్ అనేది కాదు. భవిష్యత్తులో దాని మీద పిటిషన్ ద్వారా తర్వాత వీళ్ళు ఇచ్చిన దానికి చర్య తీసుకోవద్దనే మాత్రమే అన్నది గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా. మళ్ళీ దానికి సంబంధించింది కూడా రిపిటిషన్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఏంటంటే దాంట్లో జరిగిన దాన్ని ఎవరిని మనము తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇది కోర్టుకు సంబంధించింది. దాంట్లో చేసి ఘోష్ కమిటీని కూడా ఎక్కడ తప్పు పట్టడం లేదు. కానీ వాళ్లకు ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికలో జరిగిన దాని మీద చర్యలు మాత్రం ఇప్పుడు తీసుకోవద్దని మాత్రం చేయడం జరిగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం కాదు, దాంట్లో సిబిఐలో కూడా ఉన్నది. సిబిఐ దాన్ని చట్ట వివరణ ఏం చేస్తుంది, విజిలెన్స్ కమిటీ అనేది తర్వాత ఉంటది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు సంబంధించి సిబిఐకి అప్పచెప్పడం
జరిగింది. దాన్ని సిబిఐ కూడా చూడడం జరుగుతుంది. దీంట్లో జోష్ కమిటీ నివేదిక ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా అంటే హైకోర్టుకు సంబంధించిన సుప్రీంకోర్టుకు సంబంధించిన కోర్టు కూడా ఎక్కడ కూడా దీన్ని తప్పు పట్టడం లేదు. కానీ వాళ్ళ మీద వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద అనుకోండి, హరీష్ రావు మీద అనుకోండి, తర్వాత సబర్ బాలు మీద కూడా చట్టపరంగా ఇప్పుడు చర్యలు తీసుకోవద్దు, భవిష్యత్తులో ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఇప్పుడు మాత్రము తాత్కాలికంగా వాళ్ళకు ఎలాంటి చర్య తీసుకోవద్దు మాత్రం రిక్వెస్ట్ అంటే కోర్టు డిక్లేర్ చేయడం అయింది. ప్రతి దీంట్లో క్లీన్ చిట్ ఇచ్చింది అనేది లేదు. దాని మీద ఖచ్చితంగా ప్రతిదీ ఉంటది. దాన్ని బట్టి తదుపరి నిర్ణయం అనేది రేపు క్యాబినెట్ లో నిర్ణయించుకొని దాంట్లో సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకొని దాంట్లో తప్పు చేయని దాని గురించి ఎవరిని కూడా మనం ఏమనాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ కి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూలిపోవడం జరిగింది, దానికి క్రాక్ రావడం జరిగింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది, 3 సంవత్సరాలు కూడా లేదనే ఉద్దేశంలో దాని మీద జరగడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఎంతో మంది మాట్లాడడం జరిగింది, కాంగ్రెస్ ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. అంతకుముందు అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇది ఏటీఎం గా పనిచేసిందని అన్నారు. ఏ ఏటీఎం గానీ ఏదైనా సరే దానికి పరంగా చట్ట నిర్ణయం తీసుకుంటారు. ఎవరిని బాధ్యులైనో వాళ్ళ కఠినంగా శిక్ష అనేది జరుగుతుంది. ఇది తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే, దాన్ని మనము ఏది చెప్పాల్సిన అవసరం లేదని సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి. రామచంద్ర గారు, ఓకే.